కథాస్రవంతి. దివ్య దర్శనం కథ రచన శ్రీమతి మణి వడ్లమాని. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీమతి మణి వడ్లమాని పుట్టింది, కొంతవరకు పెరిగింది మద్రాసులో. ఆ తర్వాత హైస్కూల్, కాలేజీ జీవితం రాజమండ్రిలోను, వివాహం అయినప్పటి నుంచి హైదరాబాద్లోను నివాసం. బాల్యం నుంచి నాన్నగారు, అమ్మగారుల ద్వారా పుస్తకాలు చదవడం అలవాటైంది. నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది. ఆ విధంగా ముఖ్యంగా కథ, నవలా సాహిత్యం పట్ల అభిలాష పెరిగింది. వివాహానంతరం శ్రీవారి వల్ల అమ్మలాంటి అత్తగారు తోడ్పాటుతో వీరి సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది. 2010 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరికి చదవడం అంటే ఇష్టం, కథలు రాయడం అంటే అభిలాష. ఇప్పటిదాకా దాదాపు 100 కథల పైన రాశారు. తొలి కథ కృష్ణం వందే జగద్గురుం కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి వంటి వార మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వంటి దినపత్రికలలోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రికలైన కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, నెచ్చిలలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. చతుర్మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురణయింది. రెండవ నవల కాశీపట్నం చూడరు బాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వచ్చి పుస్తకంగా వెలువడింది. అనేక పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో పలు బహుమతులు అందుకున్నారు. మనం, గెలుపు గాయాలు కథల సంపుటి ఈ మధ్యనే విడుదలయ్యాయి. ఏవైనా చెప్పొదినా, మన వైపు చేసినట్టు వాళ్ళు ముక్కోటి చెయ్యరు. అదే ఇక్కడ చూడు, ఉత్తర ద్వార దర్శనం, ఆ కోలాహలం అదేను. అవును, నేను చూశానుగా. నిజమే, వాళ్ళకి తెలీదు. అయితే వాళ్ళు గోకులాష్టమి చేసినట్లు మన వాళ్ళు ఇక్కడ చెయ్యరు. అదే మరి రాముడు, కృష్ణుడు తేడా మనకే గాని ఆ దేవుళ్ళకి ఉంటుందా ఏమిటి అంటూ గబగబా గోదావరిలో 4 ములకలేశారు ఆ వదిన మరదళ్ళు. అంతేలే, నేను అదే అనుకున్నాను. ఉత్తర ద్వార దర్శనం కోసం జనం తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడ్డారు. అయ్య బాబోయ్, ఈ జనమేమిటి ఇంత పోటెత్తారు అని క్యూలైన్లోంచి ఓ భక్తుడు ఆశ్చర్యం ప్రకటించాడు. అలా గోదావరిలోంచి మునకలేసి ఆ తడిబట్టలతోనే లైన్లోకి వచ్చి నిలబడుతున్నారు. మార్గశిరపు చలి వణికిస్తోంది. పైగా నదీ స్నానాలు చేసి రావడంతో వాళ్ళు చలికి వణకడమే కాదు, వాళ్ళ వంటి మీద తడి వల్ల పక్కనున్న వాళ్ళకు కూడా చలివేస్తోంది. ఉత్తర ద్వార దర్శనం మాట అటుంచి కైలాసానికి పోతానేమో, పొద్దున్నుంచి ఒక్క చుక్క కాఫీ ఇవ్వలేదు అంటూ భార్య మీద చిరాకు పడ్డారు ఓ భర్తగారు. ఇదిగో చూడండి, జన్మానికో శివరాత్రి, ఎంతో ఈ ముక్కోటి కూడా అంతే. అంచేత రాముల వారి దర్శనం అయి వచ్చే వరకు తిండి ఆలోచనలు మానేసి శుభ్రంగా ఆ రాముడి మీద మనసు లగ్నం చేయండి. అయినా చిన్నపిల్లాళ్ళ చేస్తారేమిటి మీరు అంటూ సన్నగా చివాట్లు వేసింది ఆ ఇల్లాలు. పదండి పదండి. అబ్బా, మీరెవరండి, అలా తోసేయకండి. అది కాదండి, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం. అది కాదండి, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న దానికి జవాబుగా, మేము అందుకోసమేనండి అంటూ ఘాటుగా జవాబు చెప్పాడు మరో భక్తుడు. ఆ రోజున కొబ్బరికాయలు, పూలు, తులసి దళాల గిరాకీ బాగా ఉండడంతో అదే అదనుగా ధరలు పెంచేశారు ఆయా వర్తకులు. అవును మరి, ఎవరి స్వార్థం వాళ్ళది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. కృష్ణవేణి గారు, మాలతి గారు ఇద్దరూ కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం గబగబా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో వాళ్ళనెవరో తోసేశారు. తూలి ఎదుటి వాళ్ళ మీద పడబోయి నిలదొక్కున్నారు. అది చూసి ముందున్న ఒకతను లైన్లోంచి బయటకొచ్చి, జాగ్రత్తమ్మా అని, ఎవరండి అలా తోసేసుకుంటున్నారు, అవతల ఆడవాళ్ళు ఉన్నారు, కళ్ళు కనిపించడం లేదా? సర్లే చెప్పొచ్చావు, మా పక్కన ఉన్నారు ఆడవాళ్ళు. అలా అక్కడ మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ జంట వచ్చారు. బహుశా ఇద్దరికీ 80 దాటి ఉంటాయి. వాళ్ళందరినీ దాటుకుంటూ ముందుకు పోతున్నారు. అది చూసి కొంతమంది కోపంతో ఊగిపోయారు. తెల్లవారుజాము నుంచి కాసుకునున్నాం, మీరు వచ్చేసి లైన్లో దూరిపోతే ఎలా? దెబ్బలాడారు. ఎదురుగా ఉత్తర ద్వారం కనిపిస్తోంది. కానీ ఈ జన్మకు ఒక్కసారైనా అందులోంచి వెళ్లే యోగం ఉందో లేదో తెలియదు అనుకుంటూ చేసేదేమీ లేక ఆ జంట వెనుదిరిగారు. అది చూస్తున్న మాలతి గారు, పాపం ఆ ఇద్దరు పెద్దవాళ్ళను చూస్తే జాలి వేస్తోంది. అవును, అయినా ఈ వయసులో వాళ్ళు ఇలా రావటం నిజంగా గ్రేట్.
పోనీ మన ప్లేస్ ఇచ్చేసి వెనక్కి వెళ్ళి నిల్చుందాం మాలతి. అలాగే. చాలా థ్యాంక్స్ అండి ఆ పెద్ద ఆయన మాలతి కృష్ణవేణులతో అన్నారు. బదులుగా ఇద్దరూ నవ్వుతూ దండం పెట్టారు. ఇంతలో ఓ యువతి ఒక వృద్ధుడిని వీపుకు బెల్టులతో కట్టుకుని తీసుకొచ్చింది. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు వాళ్ళని. ఆమె తిన్నగా వచ్చి మాలతి గారి వెనకాలే నిలబడింది. అతను ఏదో అడుగుతున్నారు. యువతి ఏదో చెబుతోంది. ఇద్దరూ హిందీలో మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో దూరం నుంచి వచ్చారు. స్నానం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అప్పుడు కృష్ణవేణి గారు ఆ అమ్మాయితో హిందీలో అడిగారు, స్నానం ఎక్కడ చేశారు? గోదావరిలో స్నానం చేసి ఇలా వచ్చాం. మరెందుకు మోస్తున్నావు భుజాల మీద? ఆయన కాళ్లలో బలం లేదు, ఎక్కువసేపు నుంచోవడానికి శక్తి చాలదు, అందుకు ఇలా మోసుకుంటూ. ఇంత దూరం ఎలా తెచ్చావు? రైల్లో వచ్చాం. అక్కడి నుంచి నది వరకు రిక్షా, నది నుంచి గుడికి ఇలా అని నవ్వింది. పుస్తకాలు మోసే విద్యార్థినిలా ఆయనను వీపుకు వేసుకుంది. అందరూ లైన్లో నిలబడి రామ, శ్రీరామ, భద్రాద్రి రామ, కోదండరామ అంటూ భక్తితో ఊగిపోతున్నారు. అక్కడున్న వారందరిలోనూ ఆ రామదాసి పూనాడా అన్నట్లు అందరూ రామనామస్మరణ చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధ్యయనోత్సవాలతో రాములు వారి సన్నిధి ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడుతోంది. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నాడు జగదభిరాముడు ముక్కోటి ఉత్సవాల్లో. భక్తలోకాన్ని ఆనంద డోరికల్లో ముంచెత్తుతున్నాడు. ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ, ఉత్తర ద్వార దర్శనానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గమధ్యంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఇదే రోజున హాలాహలం, అమృతం రెండూ ఆవిర్భవించాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు అని ప్రతీతి. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఆయన ముక్కోటి ప్రాముఖ్యతను ఆ అమ్మాయికి చెబుతున్నారు. అవును కృష్ణవేణి, ఆ పిల్ల హిందీ అమ్మాయిలా ఉంది గాని ఆ పెద్ద ఆయనలా అనిపించడం లేదు. మరే నాకు అలానే అనిపించింది మాలతి. అయినా ఈ గొడవ మనకెందుకు? పద పద, లైన్ కదులుతోంది. రామ, శ్రీరామ, కోదండరామ, భద్రాద్రి రామ, కళ్యాణరామ అనుకుంటూ ముందుకు వెడుతున్నారు. దాదాజీ, ఇదిగో మనం హనుమంతుడి దగ్గరికి వచ్చాం. అయితే ఇంకా కొద్దిసేపే, పర్వాలేదు. అదిగో ఆ పక్కన రామదాస్ మ్యూజియం, గర్భగుడి వెనకాల భద్రుడి రూపం కొండ రూపంలో ఉంటుంది. ఈ పక్కన కళ్యాణ మండపం ఉంటాయి. అన్నీ చక్కగా చూడు అంటూ ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయితో చెబుతున్నాడు. ఉత్తర ద్వారం తీయగానే భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చేవాళ్లు స్వామి దర్శనం కోసం ఆతృతతో వస్తూ ఉంటే దర్శనమైన వాళ్ళు సంతృప్తితో వెనక్కి తిరిగి వెళ్తున్నారు. తృప్తి చెందని వారు మళ్లీ దర్శనం కోసం క్యూలో నిలబడుతున్నారు. అబ్బా మాలతి, దర్శనం అద్భుతంగా జరిగింది. నిజమే, చాలా బాగా జరిగింది. చూశావా, ఈ భద్రాచలం దేవాలయంలో ఉండే రాముని విగ్రహం కుడి చేతిలో బాణాన్ని, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే శ్రీ మహావిష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకును, ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి అపసవ్యంగా ఉన్నాయి. అవును మాలతి, భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి 4 భుజములతో దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు అనుకుంటూ ముందుకు వెళుతూ, అరే అటు చూడు, ఆ పిల్ల ఆ పెద్ద ఆయన భద్రుడి దర్శనం కోసం వెళ్తున్నారు. అతన్ని నెమ్మదిగా నడిపిస్తోంది. మాలతి, కృష్ణవేణి కూడా అక్కడున్న చీడీల మీద కూర్చుని వాళ్ళిద్దరిని చూస్తున్నారు. క్యూలైన్లో ఉన్నప్పుడు తెలిసింది ఆ ఇద్దరి గురించి మాలతి కృష్ణవేణిలకి. వాళ్ళ మధ్య బంధుత్వం ఏమీ లేదు. ఆయనకి పెద్దగా బంధువులు లేరు. ఉన్న 2 పిల్లలు విదేశాలలో ఉన్నారు. ఒంటరి మనిషి. ఈ అమ్మాయి కేర్ టేకర్గా 3 ఏళ్ల నుంచి పనిచేస్తోంది. మేఘాలయ నుంచి వచ్చింది. హైదరాబాద్లో ఒక ఏజెన్సీలో పనిచేస్తోంది. ఉద్యోగంలో భాగంగా ఆమెకి ఈ పెద్ద ఆయన్ని చూసుకునే బాధ్యత ఇచ్చారు. సమస్తం ఆమె చూసుకుంటుంది అని తెలిసింది. ఆ ఇద్దరూ కూడా గుడి ప్రాంగణంలో ఉన్నవన్నీ చూసొచ్చి ఒకచోట కూర్చున్నారు. ఆమె బ్యాగులోంచి మంచినీళ్ళు తీసి ఆయన చేతికిచ్చింది. ఆయన దాన్ని తడుముతూ జాగ్రత్తగా పట్టుకుని తాగాడు. తర్వాత ఆ పిల్లని పట్టుకుని చేతులు తడుముతూ కాళ్ల దగ్గరకు వచ్చేసరికి
అంతవరకు అతని మీద జాలి చూపించిన మాలతికి చర్రున కోపం వచ్చేసింది. అదేంటి కృష్ణ, చూడు ముసలాడు ఏం చేస్తున్నాడో అంటూ అటు తిరిగిన వాళ్ల కంటికి కనిపించిన ఆ దృశ్యం చూసి వాళ్ళిద్దరూ స్థాణువుల్లా నిలబడ్డారు. ఇంతకీ వాళ్ళిద్దరినీ అంత ఆశ్చర్యానికి గురిచేసిన విషయం, ఆయన ఆ అమ్మాయి పాదాల మీద తలబెట్టి పాదాభివందనం చేసి చేతులతో భక్తిగా కళ్ళగద్దుకుంటున్నాడు, పారవశ్యం పొందుతున్నాడు. చూస్తున్న వీళ్ళిద్దరికీ కూడా నోట మాట రాలేదు, కన్నార్పలేదు. మనిషికి మధ్య ఇంతటి అనుబంధమా? ఆయన ఆనంద పారవశ్యంలో కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఈ అనుకోని చర్యకు ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లతో అయోమయంగా చూస్తుండిపోయింది. అప్పుడు ఆయన అన్న మాటలు, చూపులేని నాకు కళ్ళకి వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి ఆ భద్రునికి ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం ఎలా ఇచ్చారో నాకు ఇవాళ అంతటి మహత్తర దివ్య దర్శనం చేయించావు తల్లి, నిజంగా నీకు కోటి దండాలు అంటున్న ఆ మొహంలో కృతజ్ఞతాభావం గోచరిస్తోంది. అది చూస్తున్న కృష్ణవేణి మాలతిగారులకి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. గుండెల నిండా ఓ అపురూప అనుభూతి నింపుకున్న వాళ్ల కళ్ళలో ఆనంద బాష్పాలు రాలసాగాయి. మీరింతవరకు దివ్య దర్శనం కథ విన్నారు. రచన శ్రీమతి మణి వడ్లమాని, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.